అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాప్యయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథ అధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యత్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః. శ్రీరంగరాజస్తవ నామకోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం స్తవోయన్ రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాఢ్భోగ పర్యంక భాగే నిద్రా ముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమోపతి ప్రహిత హస్తమస్వీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యా వ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషంబరమయథాయథం దధానః ధింమామిత్యనుగజగర్జమాజగంధ. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠికి స్వాగతాన్ని తెలియచేస్తూ, ఇవాళ మనన రూపమైనటువంటి వ్యాసంగం లేకపోవడం చేత మనం నిత్య అర్థానుసంధాన కాలక్షేపాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. శ్లోకానుసంధానం చివరిలో పెట్టుకున్నాం. మొదటి శ్లోకము నిన్నటి దాకా అర్థానుసంధానం చేసుకున్నటువంటి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటూ మన పాఠ్యాంశాన్ని ప్రారంభం చేసుకుందాం. హర్తుం తమస్సదసతీ చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాస్థలభీ భవంతి. మనుజ సమయం కృత్వా నాథావతేరిధ పద్మయా క్వచన విపినే సాచేదంతర్థి నర్మ వినిర్మమే కిమథ జలధిం బద్ధ్వా రక్షో విధీశవరోద్ధతం బలిముఖ కులోచ్ఛిష్టం కుర్వన్ రిపుం నిరపత్రయః. భట్టర్వారు విభవావతార ప్రకారాలని వివరణ చేస్తూ అందులో దశావతారాల వైభవాన్ని చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు మనం అనుసంధానం చేసుకున్నటువంటి శ్లోకంలో రామావతార వైభవాన్ని వివరణ చేశారు. ఇది సమగ్ర రామాయణం అనదగినట్లుగా ఆమూలాగ్రము రామాయణంలో జరిగినటువంటి వృత్తాంతం అంతా స్ఫురించేటట్లుగా ఈ శ్లోక రచన సాగింది. మహానుభావులైనటువంటి పెద్దలు చాలా విస్తృతంగా ఉండేటటువంటి విషయాన్ని చిన్నగానూ చెప్పగలుగుతారు, చాలా చిన్నగా ఉండేటటువంటి విషయాన్ని అతి విస్తారంగా కూడా చెప్పగలుగుతారు. ఇది వారిలో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి సామర్థ్యం. సమాస వ్యాస ధారణం అంటారు దాన్ని.
అంటే సంగ్రహంగాను చెప్పడం, విస్తృతంగాను చెప్పగలగడం. చాలా విస్తృతమైనటువంటి రామాయణ కథని మనకి సమగ్రంగాను చెప్పారు, సంగ్రహంగాను చెప్పారు వెనుకటి శ్లోకంలో. అందులో ఒక కొత్త ఆలోచనని మనకి కలిగించారు. రావణ వధకు ఉండేటటువంటి పరమార్థాన్ని మనం తెలుసుకునేటట్లుగా చేశారు అని అనుకున్నాం. మనుజ సమయం కృత్వా అంటూ శ్లోకం ప్రారంభం అవుతోంది. సమయం అనేటటువంటి పదానికి ఏ అర్థం చెప్పుకోవాలో మనం ప్రత్యేకించి వివరణ చేసుకున్నాం. ఒక్కొక్క పదానికి అనేకమైనటువంటి అర్థాలు ఉంటాయి. సందర్భానుగుణంగా అర్థాన్ని మనం చెప్పుకోవాలి. ఇక్కడ సమయం అంటే శపథం అని అనుకున్నాం. మాట ఇచ్చి, సంకల్పించి, మానవ రూపుడై అవతరించి ఆయన రావణవధ చేశాడు అనే దాన్ని చెప్తున్నారు. సమయం అనే దానికి ఆచరణం అని కూడా మరొక అర్థం ఉంది. కిందటిసారి మనం చెప్పుకున్నాం. ఇది ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఏదైనా మనకి ధర్మ విచికిత్స, అర్థ విచికిత్స కలిగితే ఏది ప్రమాణము అంటే, మనకి శృతి చెప్తుంది ధర్మజ్ఞ సమయ ప్రమాణం వేదాశ్చ అని. ధర్మజ్ఞ సమయ అన్న చోట పెద్దల యొక్క ఆచరణమే మనకి ప్రమాణము అని చెప్తారు. అక్కడ సమయ శబ్దం ఆచరణని తెలియచేస్తుంది. ఆచారము అంటారు. ఆచారము అంటే వారి యొక్క ప్రవృత్తి. ఇక్కడ కూడా మనుజ సమయం కృత్వ అన్న చోట మనుజ రూపమైనటువంటి ఆచరణ చేసి అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. మనుజుడివై అవతరించడానికి సంకల్పించి అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. మనుజ రూపుడవై ఆ మానవ రీతిలో ఆచరించి ప్రవర్తించి అని కూడా ఒక అర్థాన్ని మనం చెప్పుకోవడానికి తగిన అవకాశం ఉంది అని అంటారు. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. రామావతారంలో అంతర్థి నర్మ అనడం, అదృశ్యం అవ్వడం అంటే కనపడకుండా పోవాలనేటటువంటి, దాగుకోవాలి అనేటటువంటి ఒక క్రీడని చేసింది అమ్మ అనే దాన్ని చెప్పారు. పద్మయ కలిసి అవతరిస్తున్నావు అని చెప్తూ. ఇది నిజంగా మనం అన్ని చోట్ల చూడం. సీతాదేవి అపహరించబడింది, చెరపట్టబడింది అని అనుకుంటాం. కానీ భట్టర్ వారి విజన్ విలక్షణంగా ఉంది. ఆమె కావాలని ఆమె రావణాసురుని చెరలోకి వెళ్ళింది. అది ఆమెకి ఒక లీల అయింది. అదృశ్యమవడం అనేటటువంటి ఒక లీలని చేసింది అన్నారు. అదే తర్వాత మనకి రహస్య గ్రంథాలని అందించినటువంటి పిళ్ళలోకాచార్య స్వామి వారి లాంటి వారికి స్ఫూర్తిని ఇచ్చింది అని అనుకోవాలి. అందుకే స్థిర ఇరుందవళేత్తం అని తర్వాత మనకి శ్రీవచన భూషణంలో చెప్పబడింది అని మనం అనుకున్నాం. ఇప్పుడు మనం ఒక్కసారి ప్రతి అవతారంలోనూ, దశావతారాలలో ప్రతి అవతారంలోనూ లక్ష్మీ వైభవాన్ని భట్టర్ వారు విలక్షణంగా ఎలా చెప్పారు అనే దాన్ని తెలుసుకుంటే, మత్స్యావతారం దగ్గరికి వచ్చేసరికి ఆ మత్స్య రూపమే శ్రీనయనాభోద్భాసురం అని చెప్పారు. ఆమె యొక్క నేత్ర సౌందర్యాన్ని కలిగి ఉంది ఆ రూపము, అంత కాంతివంతంగా ఉంది అన్నారు. అక్కడ ఇది మనం ఎక్కడ వినం. మామూలుగా మత్స్యావతారం వాళ్ళని సంహరించడం, వేదాలు తీసుకురావడం ఇలా చెప్తాం. కానీ శ్రీనయనాభ ఉద్భాసురం అంటూ అద్భుతమైనటువంటి లక్ష్మీ నయన సౌందర్యాన్ని ఈ మత్స్య వపువు కలిగి ఉన్నది అని చెప్పడం ఒక ప్రత్యేకత భట్టర్ వారు చెప్పినటువంటి తీరులు. తర్వాత మనం కూర్మావతారం దగ్గరికి వస్తే, ఆ కూర్మము అమృత మథన సమయంలో కిందని మందర పర్వతాన్ని వహించడమే మాత్రమే కాకుండా ఆ లక్ష్మీ అమ్మవారు పాదం పెట్టడానికి తగినటువంటి మరతక శిలాపీఠంగా ఉంది అని చెప్పడం అద్భుతమైనటువంటి ఒక భావన. ఇది కూడా ఇంతవరకు మనం ఇంకొక చోట విన్నాం, భట్టర్ వారి భావనలోనే విన్నాం. లక్ష్మీ అమ్మవారు పాదం పెట్టడానికి తగినటువంటి పీఠంగా కూర్మమూర్తి ఉన్నది అనే దాన్ని చెప్పడం. తర్వాత వరాహావతారంలో కూడా అమ్మవారి యొక్క సంబంధాన్ని, ఆనందాన్ని తెలియజేస్తూ అక్కడ భూదేవి దగ్గరకు వచ్చి కుంకుమ దైత్యాస్త్ర కుంకుమ చర్చ అని అన్నారు. అంతం చేసి అందులో ఆ హృదయలో గాయం చేసి అందులో ప్రళయార్ణవాన్ని నింపి
కుంకుమ చర్చ చేస్తున్నారు అన్నట్లుగా ఆమెకి ఆనందాన్ని కలిగిస్తున్నారు అనే భావనని మనకి తెలియజేశారు. నృసింహావతారంలో భీకరమైనటువంటి రూపమే మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ నృసింహావతారం దగ్గర కూడా అమ్మవారు గాభరా పడి తన నోటిలో ఉండేటటువంటి తాంబూల రసాన్ని, ఆ కోపాగ్నిని ఆర్పడం కోసం ఆమె ఆ రసాన్ని ఉపయోగిస్తోందా అన్నంతగా ఆ రక్తిమని, ఆ ఎరుపుని మనకి వర్ణన చేశారు నృసింహావతారంలో. వామనావతారం దగ్గరికి వచ్చేసరికి మాత్రమే ప్రత్యేకంగా అమ్మవారి సంబంధం ఏది, అలాంటి వర్ణనలు ఏవి మనకి కనపడలేదు. దైత్యోదార్య ఇంద్రయాచ్యం. కానీ వామనావతార సమయంలో త్రివిక్రమావతార రూపాన్ని ధరించినప్పుడు కూడా మరొక మరొక దృశ్యాన్ని మనకి కనపరుస్తారు అక్కడ. వామనుడు, త్రివిక్రముడు, లోకాలు, బ్రహ్మగారు కడగడం, రుద్రుడు శిరసా ధరించడం, ఈ సన్నివేశం ఎప్పుడూ కనిపిస్తూ ఉంటే అక్కడ మరొక పిక్చర్ మనకి కనిపిస్తుంది, మరొక దృశ్యం మనకి కనిపిస్తుంది. అదేది అంటే నాభి పద్మము మరొక లోకాన్ని సృష్టించటానికి సిద్ధంగా ఉంది. ఈ సృష్టింపబడినటువంటి ఈ త్రిజగత్తులు స్వామి యొక్క పాదానికి సరిపోయినవి కాకపోవటం చేత అంటూ ఒక కొత్త దృశ్యాన్ని మనకు అక్కడ, కొత్త భావనని అక్కడ తెలియచేశారు వామనావతారంలో. పరశురామ అవతారం దగ్గరకు వచ్చేసరికి ఉగ్రమైనటువంటి రూపాన్ని మనకి తెలియజేస్తున్నారు. అలాంటి ఉగ్రతని మనం చూసాం తప్ప అక్కడ ప్రత్యేకించి లక్ష్మీ సంబంధం మనకి కలగలేదు. కాకపోతే ఆ రాజులనందరినీ అంతం చెయ్యటంలో ఉపయోగించినటువంటి ఆయుధమే అందంగా ఉంది అని అంటూ అందులోనే లక్ష్మీ సంబంధాన్ని మనం చూడగలగాలి. ఇప్పుడు రామావతారంలో అంతర్థినర్మ అంటే 5 అవతారాలలో లక్ష్మీ సంబంధాన్ని 5 రకాలుగా అమ్మవారితో ఉన్నటువంటి సంబంధాన్ని చాలా విలక్షణమైనటువంటి రీతిలో భట్టరు వారు ప్రతిపాదన చేశారు అనే దాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుంటూ, రావణాసురుణ్ణి సంహరించడానికి ఆయన దోషం కాదు కారణం, భగవంతుని యొక్క సంకల్పము శాప విమోచనాన్ని కలిగిస్తే తప్ప మళ్ళీ నిత్య సేవకుడు కాలేడు కనుక అనేటటువంటి పెద్దల యొక్క సమన్వయాన్ని కూడా మనం అక్కడ అనుసంధానం చేసుకున్నాం. అలాగే ప్రతి అవతారము అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఒక శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ ముందుకి సాగుతున్నాం. మొన్న మన పరశురామ అవతారం దగ్గర మాంగళ్య వివృద్ధి స్తోత్రంలో ఉండేటటువంటి ఒక శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ ఒక కొత్త శ్లోకాన్ని చెప్తాను. మీరు కూడా పెద్దల ద్వారా ఇంతకు ముందు వినే ఉండవచ్చు, కానీ జాగ్రత్తగా వినండి, ఎప్పటికీ గుర్తు పెట్టుకుందరు గాని ఈ శ్లోకాన్ని. రామావతారం మనస్సుకి ఇంపైనది మనత్తొక్కినియానై అని అమ్మవారు కొనియాడతారు. మనస్సుకి చాలా ఇంపుగా, ప్రశాంతంగా, శాంతంగా ఉండేటటువంటి మూర్తి రామచంద్ర స్వామి. అవసరమైతే కోపాన్ని ఎత్తి తెచ్చుకుంటాడు తప్ప ఆయనకు సహజంగా కోపం లేదు, రౌద్రం లేదు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి ఆ శాంతమైనటువంటి సప్తమ భూమికని గురించి ఒక మహానుభావులు అందించినటువంటి శ్లోకం. ఈ మహానుభావుల యొక్క గొప్పతనాన్ని ముందు చెప్పి తర్వాత మీకు శ్లోకాన్ని చెప్తాను, జ్ఞాపకం పెట్టుకుంటారు. కానీ మనం ఒక 10 శ్లోకాలు చదివి, అవి కూడా ఇంకా అరకొరగా చదివి ఎంతో సాధించేవో అనేటటువంటి ఒక తృప్తిని పొందుతున్నాం. గర్వం అని నేను అనను, సంతోషంగానే ఉన్నారు, నిజంగానే చదివారు, నిజంగానే కృషి చేశారు, నిజంగానే దాన్ని ధరించారు. అది ఒక విలక్షణమైనటువంటి శక్తిగా ఒక తృప్తిని మనకి ఇస్తోంది కదా. మహానుభావులు రచించినటువంటి ఒక స్తోత్రంలో ఉండేటటువంటి కొన్ని శ్లోకాలని చదవడానికి మనం ఎన్ని పాట్లు పడుతున్నాము అనేది మనకి అనుభవైక వైద్యంగా ఉంది. మరి ఇలాంటి స్తోత్రాలని అందించినటువంటి వారు ఎలాంటి వారు? ఆశువుగా, అలవోకగా, అంటే కూరత్తాళ్వాన్ పంచస్తవాల దగ్గర మనం ఆ వైభవాన్ని కూడా చెప్పుకున్నాము. వాళ్ళకి ఎప్పుడూ నిరంతర భగవద్ ధ్యానం కనుక అలా శ్లోకాలు, స్తోత్ర రచనలు జరుగుతూ ఉంటాయి. కూర్చొని ఒక చోట రాయాలి అని ప్రయత్నంతో రాసేటటువంటి వారు కాదు అని. అలాంటప్పుడే వేదాంత దేశకుల వైభవాన్ని గురించి కూడా చెప్పుకుంటూ పాదుకా సహస్రాన్ని వారు కేవలం ఒక రాత్రిలో రాసేశారు అని అనుకున్నావు, ఒక జాములో 1000 శ్లోకాలని రచించారు అని
మనం చెప్పుకున్నాం. అదే అద్భుతమైనటువంటి ప్రతిభ. అలాంటి ఒక మహానుభావులు అందించినటువంటి ఒక శ్లోకం ఇది. వారి పేరు ఘటికాశత అమ్మాళ్ అని వారి పేరు. నడాదూరమ్మాళ్ అని మనం వింటూ ఉంటాం. శ్రీవాత్స్య వరదాచార్యులు ఈ మధ్య కూడా గుర్తు చేసుకున్నాం కదా. వారి వంశంలో జన్మించినటువంటి మహానుభావులు వారు కాదు. వారికి నడాదూరమ్మాళ్ అని ఎలాగైతే బిరుదమో వీరికి ఘటికాశత అమ్మాళ్ అనేటటువంటి బిరుదం ఉంది. అంటే ఒక ఘడియలో 100 శ్లోకాలు రచించగలిగేటటువంటి సామర్థ్యం వారికి ఉందిట. అది ఒక గడియ కాలంలో వీరు 100 శ్లోకాలు రచించగలిగేటటువంటి వైభవం కలిగినటువంటి వారు అని వారిని కీర్తిస్తూ ఉంటారు. వారు యతిరాజ విజయం అనేటటువంటి ఒక నాటకాన్ని రచించారు. ఆ నాటకంలో ఉండేటటువంటి ఒక శ్లోకాన్ని మనం ఇవాళ అనుసంధానం చేసుకుంటున్నాం. అంటే ప్రతిభ, సమర్థత, వైదుష్యము ఏ లెవెల్లో ఉండేవి అనడం కోసం చెప్తున్నారు. మనం ఏ స్థాయిలో ఉన్నాము అనేది మనం తెలుసుకోవడం కోసం చెప్తున్నారు. ఈ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకున్నప్పుడు ఈ మహనీయుల స్ఫురణ మనకి ఎప్పుడూ కలుగుతూ ఉండాలి. అలాంటి వారి ప్రతిభ దగ్గర మనం ఏ పాటి కనుక అని అనిపించిన నాడు అయ్యో మనం ఏమీ చేయలేదు, కనీసం ఇదైనా చెయ్యొద్దా అనేటటువంటి ఒక శ్రద్ధ మరింతగా కలుగుతుంది. గడియలో 100 పద్యాలు చెప్పగలిగేటటువంటి మహానుభావులు రచించిన యతిరాజ విజయం అనేటటువంటి నాటకంలో ఈ శ్లోకం. ఆ రామ అవతారంలో 7వ భూమిక అని అనుకుంటాం కనుక 7వ భూమికకి నమస్కారము అంటున్నారు ఇందులో. ఈ 7వ భూమికకు ఉండేటటువంటి శక్తి ఎలాంటిది అంటే అకోకిలామాసు విధాతు ముర్వీ. ఈ 7వ భూమిక ఈ రామచంద్ర స్వామిగా ఆయన అవతరించి చెయ్యగలిగినటువంటి శక్తి ఏ విషయంలో ఉంది అంటే ఆయన చెయ్యాలనుకుంటే చేసి ఉండేవాడు. అకోకిలాం ఉర్వీం ఆసు విధాతం. ఇక కోకిలలు లేకుండా ఈ మొత్తం ఈ జగత్తుని చెయ్యగలడు ఆయన. ఇదేమిటండి కోకిలతో సంబంధం ఏమిటి? నిన్ననంటే కాకుల గురించి చెప్పుకున్నాం. కాకులకి భోజనంగా ఉచ్చిష్టంగా చేశాడు రావణుని యొక్క శరీరాన్ని అని చెప్పుకున్నాం. అకోకిలాం అంటే కోకిలని పోషించేది. కోకిల గుడ్డు పెట్టి కాకుల దగ్గర వదిలేస్తే కోకిలగా దాన్ని గుడ్డులోంచి పిల్ల వచ్చే వరకు ఎక్కడ అది సంరక్షింపబడుతుంది అంటే కాకుల గూట్లోనే సంరక్షింపబడుతుంది. అంటే కోకిల ఉండాలి అంటే కాకి ఉండాలి, కాకి లేకపోతే కోకిల లేదు. కాకిలు లేకుండా చేసేస్తే ఏమైపోతుంది? పృథివీ అంతా కోకిలలు లేకుండా అయిపోతుంది. కాకిని కొట్టాడు అంటే ఒక్క కాకాసురుణ్ణే కొడతాడా ఆయన? మొత్తం కాక కులం అంతా కూడా లేకుండా చేసేసే అంత కోపం వచ్చింది ఆనాడు కాకాసురుడు చేసినటువంటి ఆ దోషంతో. అయినా అవలేదు. అకోకిలామాసు విధాతు ముర్వీ. ఇక ఇంకొక పరిస్థితి వచ్చిందిట. పాపం దేవతలు ఉపవాసం ఉండాల్సినటువంటి పరిస్థితి చెయ్యగలిగేవాడట స్వామి. దేవతలకు ఉపవాసం ఎందుకండి? మేము నిన్ననే ఏకాదశి ఉపవాసం చేసి వాళ్ళు చాలా నీరసంగా ఉన్నాం, మీరు వేగం పాఠం చెప్పకపోతే నిద్రపోతాం అని మీరు కూడా అనొచ్చు. ద్వాదశి కదా, హాయిగా కడుపు నిండా ప్రసాదం తీసుకుని ఉండాలి కనుక. మరి ఒక్కరోజు ఉపవాసానికే తల్లడిల్లిపోతూ ఉంటే దేవతలకు ఉపవాసం చేసే స్థితి అసలు ఉపవాసం ఏమిటి? వంట చేసుకోవడానికి వంటిల్లే లేకుండా చేసేయగలడుట ఆయన. దేవతలకు ఉపవాసం అంటే మనలాగా వాళ్ళు అన్నం పప్పు కూరలు తినరు. వాళ్ళ ఆహారం వాళ్ళకు ఉంటుంది. పక్షులకి ఆహారం అంటే గడ్డి ఆహారం అవుతుంది. దేవతలకి ఆహారం అంటే అమృతం ఆహారం అవుతుంది. మనుషులకి ఆహారం అంటే అన్నం ఆహారం అవుతుంది. మరి దేవతలకి ఆహారం అమృతం. ఏదైనా వండుకోవాలి కదండి. అందుకే వాళ్ళు వండుకున్నారు, సముద్ర మథనం చేసుకున్నారు, అమృతాన్ని తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి వంటిల్లు ఏదవుతుంది? అమృతం ఎక్కడ తయారవుతుందో అదే, ఆహారం ఎక్కడ తయారవుతుందో అదే వంటగది అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి పాకశాల లేకుండా చేయొద్దాము అనుకున్నాడు అంటే సముద్రుణ్ణి ఎండింప చేసేద్దాము అని అనుకున్నాడా లేదా రామచంద్ర స్వామి? సముద్రుడి మీదకే బాణాన్ని ఎక్కుపెట్టిన వాటిని నిరపత్రయ అని అనుకున్నాం కదా. ఆయన తలుచుకుంటే కోకిలలు లేకుండా చేసేసి ఉండేవాడు. ఆయన తలుచుకుంటే దేవతలకి ఆహారం లేకుండా చేసేసి ఉండేవాడు. చెయ్యలేదు.
ఎందువల్ల చేయలేదు అని అంటే శాంత, ఎందుకలా చల్లబడిపోయాడు ఆయన అంటే శక్తాపి శాంత నమసైవ, శరణు వేడేరు కనుక. కాకాసురుడు శరణు వేడాడు కాబట్టి కాక కులమే బ్రతికిపోయింది అంతే, లేకపోతే కోకిలలు ఉండేవే కాదు. అలాగే సముద్రుడు శరణు వేడాడు కాబట్టే సముద్రుడు బ్రతికి బట్ట కట్టాడు, లేకపోతే సముద్రం శోషయిష్యామి, ఇంకా అమృతం పుట్టేటటువంటి అవకాశమే లేదు. అలాంటప్పుడు ఇక్కడ లాజిక్ ఉపయోగించి అదే కాలంలో జరిగింది, ఇదే కాలంలో జరిగింది, ఇలాంటివి కాదు మనం ఆలోచించవలసినది. ఒక చమత్కారమైనటువంటి భావనని ఆలోచించాలి. భగవంతుడికి ఉండేటటువంటి శాంత స్వభావాన్ని, శరణాగత వాత్సల్యాన్ని ఈ రకంగా చమత్కారంగా చెప్తున్నారు. అకోకిలామాసు విధాతుముర్వీ అపాకశాలామపి అమరాంశ్చ అపాకశాలాన్ అమరాంశ్చ నాథ శక్తాపి శాంతా నమసైవ యాతే, నమసైవ శాంతాయాత. నమస్సు నమః అని శరణ వేడడం వల్లే ఏదైతే శాంతిని పొందిందో యా తే నమః సప్తమ భూమికాయై, తే సప్తమ భూమికాయై నమః, నీ 7వ రూపానికి 7వ అవతారానికి నమః అంటున్నారు. విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల అనేటటువంటి వాల్మీకి వాక్యాన్ని అందంగా చమత్కారయుక్తంగా ఇందులో 2 సన్నివేశాలని ఆధారంగా చేసుకుని, అలాంటి శక్తి అలాంటి సమర్థత ఉన్నప్పటికీ కూడా శాంత నమసైవ, శరణు వేడితే ఆయన శిక్షించేటటువంటి వాడు కాదు, అలాంటి ఈ సప్తమ భూమికకి నమః అంటారు ఆ మహానుభావులు యతిరాజ విజయం అనేటటువంటి నాటకంలో. ఈ శ్లోకాన్ని మా నాన్నగారు చెప్తూ ఉండేవారు. మొన్ననే రామావతారం చెప్పినప్పుడే ఒక శ్లోకం ఉంది, గుర్తు రావటం లేదు అని నేను అన్నాను, చూసి చెప్తాను అని అన్నాను. కానీ ఎంత ఆలోచించినా గుర్తు రాలేదు. ఇలాంటివి ఎక్కడెక్కడో రాసుకుంటాం, ఎక్కడ రాసుకున్నావు అని వెతుకుతాం. స్వాతిలా చక్కగా డేట్ వైజ్ గా నోట్స్ మెయింటైన్ చేసే అవకాశం లేదు కదా, అంటే అంత శ్రద్ధ లేదు కదా. అందుకని ఎక్కడ వెతకాలో తెలియలేదు, ఎంత ఆలోచించినా గుర్తు రాలేదు. అంటే మహానుభావులు పెద్దలు మనకి అనుకూలంగా ఉంటే మనకి జరిగే లాభం గురించి చెప్తున్నాను. ఎవరు రాశారు ఏమిటి ఇవన్నీ ఇంత వివరంగా ఇప్పుడు చెప్తున్నానంటే పెద్దలకి ఈ శ్లోకం పూర్తి పాఠం కావాలి. నాకు 1-2 పదాలే గుర్తొస్తున్నాయి, 2 పాదాలే గుర్తొస్తున్నాయి అన్నమాట. శంకరాచార్య స్వామి వారికి మెసేజ్ పెడితే వారు ఈ డీటెయిల్స్ అన్ని పెడుతూ యతిరాజ విజయం నాటకంలో ఆ పేజీ పెడుతూ దీన్ని అందించినటువంటి మహానుభావుల యొక్క వివరాన్ని కూడా పెట్టారు. ఇది పెద్దల యొక్క సహృదయం అంటే అలా ఉంటుంది. నన్ను అడిగారు, నేను చెప్పాలని ఏం రూల్ లేదు కదా, కానీ ఎవరైనా శ్రద్ధగా ఒక విషయాన్ని అడిగితే వారు మనకు ఉపకరించేటటువంటి తీరు ఇలా ఉంటుంది అని వారే మళ్ళీ కిందన ఒక చిన్న క్యాప్షన్ పెడుతూ ఘటికాశత అమ్మాళ్ అంటారు. శ్రీవాత్స్య వరదాచార్యులు అనేటటువంటి మహానుభావులు ఈ నాటకాన్ని రచించారు. అందులో ఫలాని అంకంలో 6వ అంకంలో ఈ శ్లోకం ఉంది అంటూ వారు తెలియజేశారు. అలా నేను తెలుసుకున్నటువంటి ఈ విశేషాన్ని మీ అందరితోటి కూడా పంచుకుంటూ యాతే నమః సప్తమ భూమికాయై అని ఆ రామ అవతారానికి మనం నమస్కారం చేసుకుంటూ ముందుకి సాగిపోదాం. అలాగే రావణాసురుణ్ణి వధించాలి అని అనుకున్నాడు కాబట్టి వధించాడు అనేది ఇక్కడ అర్థం అన్నమాట. ఆయన చెయ్యాలనుకుంటే చేస్తాడు, చెయ్యొద్దనుకుంటే చెయ్యకుండా ఉంటాడు. ఈ సందర్భానికి కూడా ఈ శ్లోకం అంత అందంగా సమన్వయం అవుతోంది. ఇంకా రామావతార వైభవాన్ని గురించి ఇది గుర్తు రాకపోతే ఇంకోటి చెప్పుకోవచ్చు అనుకోండి, కానీ ఎందుకు నిరపత్రయ, ఎందుకు అలా సంహరించావు అని భట్టర్ వారు వేసినటువంటి ప్రశ్నలో ఆంతర్యం మనకి స్ఫురించేటట్లుగా ఈ శ్లోకాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుంటూ తదుపరి మనం మరొక అవతార వైభవాన్ని తెలుసుకోబోతున్నాం. ఇది బలరామ అవతార వైభవం. ఇప్పుడు మనకి రోజు సుందరబాహోత్సవంలో కూడా ఒక్కొక్క శ్లోకాన్ని అవతార సందర్భంలో అనుసంధానం చేసుకుంటున్నాం. సుందరబాహోత్సవంలో ఇక్కడి వరకు క్రమం సరిపోయింది, కానీ తర్వాత వారు అర్చామూర్తుల దగ్గరికి వెళ్ళిపోయారు.
బలరామావతారాన్ని గురించినటువంటి ప్రస్తావన సుందర బాహుస్తవంలో మనకి కనిపించదు, గుర్తుపెట్టుకోండి. మన రోజు పెరియ తిరుమడి, సుందర బాహుస్తవం, దశావతార స్తోత్రం అనుసంధానం చేసుకుంటున్నాం. అందులో పెరియ తిరుమడిలో రెండు దశకాలలో ఉండేటటువంటి పాసురాలను అనుసంధానం చేస్తున్నాం. 11వ శతకంలో ఉండేటటువంటి 4వ దశకంలో పాసురాలలో ఇంతవరకు సమానంగానే వచ్చింది. కానీ రామావతారం అయిన తర్వాత వారు హంసావతారాన్ని గురించినటువంటి ప్రస్తావన చేస్తారు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అంటే తిరుమంగయాళ్వార్లు రామావతారం తర్వాత బలరామావతార ప్రస్తావం ఆ దశకంలో చెయ్యలేదు. అక్కడ ఆ హంసావతార ప్రస్తావాన్ని చేశారు. మనం ఈ తేడాని ఇంకొక చోట కూడా చెప్పుకుంటున్నాము. దశావతార ఉపాసన చేసి ఆరాధన చేసేటప్పుడు ఆగమంలో పరశురామావతారానికి బదులుగా హయగ్రీవ అవతారాన్ని వారు తీసుకుంటారు ఆరాధనకి అని అక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ హంసావతార ప్రస్తావాన్ని చేశారు తిరుమంగయాళ్వార్లు పెరియ తిరుమలలో. మళ్ళీ 8:8లో కూడా మనం అనుసంధానం చేస్తున్నాము. అందులో హలధరుడు అని నాగలిని ధరించి రాజ సంహారాన్ని చేశాడు అని చెప్పారు. బలరామ అనే నామంతో చెప్పకపోయినా హలాన్ని ఆయుధంగా ధరించినటువంటి వాడు అనేటటువంటి ప్రస్తావన మనకి పెరియ తిరుమడిలో ఆ 8వ శతకంలో 8వ దశకంలో రామావతారం తర్వాత ఉండేటటువంటి పాసురంలో కనిపిస్తుంది. అది గుర్తుపెట్టుకుందాం. ఇక స్పష్టంగా దశావతార స్తోత్రం అనే పేరుతోటి ఒక స్తోత్రాన్ని అందించినటువంటి దేశికులు మనకి రామావతారం తర్వాత బలరామావతారాన్ని గురించే ప్రస్తావన చేస్తారు. అంతకంటే కూడా ముందువారు కాబట్టి మనకి భట్టరు వారు, అంటే శ్రీవత్స చిహ్నులు చెయ్యకపోయినా భట్టరు వారు అనుసరించినటువంటి ఆ క్రమం ఏది అనంటే రామావతారం తర్వాత బలరామావతారాన్ని అనుసంధానం చేస్తున్నారు. మున్నుమిరామనాయ్ పిన్ను ఇరామనాయ్ తానాయ్ అని ఒక పాసుర పాదం ఉంటుంది. అంటే తానాయ్ అంటే తాను రాముడు అయి అసలైన రామావతారం, ప్రసిద్ధమైనటువంటి రామావతారం దశరథ రాముడుగా, మున్ను ఇరామనాయ్ పిన్ను ఇరామనాయ్ అంటే ఈ దాశరథిగా అవతరించడానికి ముందు ఆయన రాముడు అయినాడు. రామావతారం అయిన తర్వాత ద్వాపర యుగంలో కూడా రామావతారాన్ని ధరించాడు. అంటే రామో రామశ్చ రామశ్చ అని ముగ్గురు రాముల ప్రసక్తి మనకి దశావతార క్రమంలో కనిపిస్తుంది. కూరతాళ్వానైతే దీని తర్వాత అర్చావతారాలలోకి వెళ్ళిపోతున్నారు. వెంకటాద్రినాథుణ్ణి, రంగనాథుణ్ణి, కంచి వరదరాజస్వామిని అక్కడ ప్రస్తావన చేస్తారు. అంటే విభవావతార కోవలోకే అర్చావతారాలు కూడా వస్తాయి అనేటటువంటి 3 రూపాల ప్రక్రియను అనుసరించి అక్కడ మనం దాన్ని తీసుకోవాలి. అలాగే మనం ఈ పరత్వాది పంచకం అనేటటువంటి దాంట్లో వేదాన్వేషణ, మందరాద్రిభరణ, క్షమోద్ధారణ, ప్రస్థిత ప్రహ్లాదావన, భూమిభిక్షణ, జగద్విక్రాంతయో యత్క్రియా ఆ త్రివిక్రమావతారం కూడా ఇక్కడే వస్తుంది. తర్వాత దుష్టక్షత్ర నిబర్హణము, తర్వాత దుష్టక్షత్ర నిబర్హణం, రావణాసురుడిని సంహరించడం అని పదం వస్తుంది, గుర్తు రావడం లేదు, అది గుర్తు పెట్టుకోండి. తర్వాత కాళిందిని దశముఖోన్మీలన్ ఏదో గుర్తు రావటం లేదు, చూసారా, రోజు చదువుకున్నట్టు దశముఖాద్యున్మూలనం కాళింది కర్షణం కాళింద్యా అనేది తర్వాతది. దశముఖాద్యున్మూలనం అంటే రావణ వధతో అయిపోయింది, రాక్షస వధ. చాలా మందిని అక్కడ కూడా ఆయన వధించాడు. కర్షణం కాళింద్యా, కాళింది కర్షణం అంటారు. కాళింది అంటే యమునా నది, దాన్ని కర్షణం లాగడం అంటారు. అది ఒక కామన్ గా ఉండేటటువంటి ఒక కథ. అయితే ఇప్పుడు ఇందులో భట్టర్ వారు చెప్తూ ఉండేటటువంటి బలరామావతార వైభవం కూడా చాలా విశేషంగా ఉంటుంది. బాగా ప్రసిద్ధి పొందనటువంటి ఒక అంశాన్ని
ఇందులో మనకి ప్రస్తావన చేస్తున్నారు. తర్వాత అలాగే మనకి దశావతార స్తోత్రంలో కూడా దేశకులు అందంగా దాన్ని వివరిస్తారు. ముందుగా మనం ఇందులో ఉండేటటువంటి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. జాగ్రత్తగా చూడండి. చాలా మంచి శ్లోకం, విశేషమైనటువంటి శ్లోకం. 70వ శ్లోకం. యద్యూతే విజయాపదానగణనా కాళింగదంతాంకురైః యద్విశ్లేషలవోऽపి కాళియ భువే కోలాహలాయాభవత్ దూత్యేనాపి చ యస్య గోపవనితాః కృష్ణాగసాం యస్మరన్ తం త్వాం క్షేమకృషీవలం హలధరం రంగేశ భక్తాస్మహే. మళ్ళీ యద్యూతే విజయాపదాన గణనా కాళింగదంతాంకురైః యద్విశ్లేషలవోऽపి కాళియ భువే కోలాహలాయాభవత్ దూత్యేనాపి చ యస్య గోపవనితాః కృష్ణాగసాం వ్యస్మరన్ తం త్వాం క్షేమకృషీవలం హలధరం రంగేశ భక్తాస్మహే. సంబోధనార్థకమైనటువంటి పదం స్పష్టంగానే ఉంది. రంగేశ అనేది ఈ అవతారాలన్నీ రంగనాథుని యందే సమన్వయం అవుతున్నాయి, రంగనాథునిలోనే దర్శిస్తున్నారు అని చెప్పుకుంటూ వస్తున్నాం. అలాగే ఈ బలరాముడుగా ఇక్కడ మనకి దర్శనమిస్తున్నది ఎవరు అంటే శ్రీరంగనాథుడే. అందుకే రంగేశ త్వాం అంటున్నారు. ఓ రంగనాథ నిన్ను అంటున్నారు. అలా ఎలాంటి నిన్ను అనడాన్ని తర్వాత చెప్తారు. ఇక ఇందులో క్రియాపదాలు అధికంగానే ఉన్నాయి. వెనకటి 2 శ్లోకాలలోనూ కూడా క్రియాపదాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ శ్లోకంలో కూడా క్రియాపదాలు పరిపూర్ణ క్రియలో మూడు తప్పనిసరిగా ఉన్నాయి. గమనించండి. ఒకటి అభవత్, ఇది సులభమైనటువంటి క్రియాపదమే. కోలాహలాయాభవత్ అని ఉంది చూసారా, కోలాహలాయ అభవత్ అని విడదీసుకోవాలి. అభవత్ అనేది క్రియాపదం. ఇది మీకు బాగా పరిచయమైనటువంటి క్రియ. అభవత్ అంటే అయ్యను అనేటటువంటి అర్థంలో వస్తుంది. మనకి శ్రీరంగరాజస్తవం పూర్వ శతకంలో ఎన్నో పర్యాయాలు ఈ క్రియాపదం వచ్చింది. అభవత్ అయ్యను అనేది ఒకటి. మరొక క్రియాపదం వ్యస్మరన్ అనేది మరొక క్రియాపదం. వ్యస్మరన్ అంటే మరచిపోయేటట్లుగా చేసేరు అని అర్థం అన్నమాట. వ్యస్మరన్ అంటే మరచిపోయారు అని అర్థం. ఎవరి వల్ల మరచిపోయారో ఆయన అంటూ చెప్తారు. గోపవనితాః వ్యస్మరన్, గోపవనితలు మరచిపోయినారు అని అర్థంలో వ్యస్మరన్ అనేది మరొక క్రియాపదం. తర్వాతది భక్తాస్మహే అనేది మరొక క్రియాపదం. భక్తాస్మహే అంటే భక్తులము అవుతున్నాము అని అర్థం అన్నమాట. ఎవరికి భక్తులం అవుతున్నాము అంటే నీకు, నిన్ను మేము భజిస్తున్నాము అని అర్థం అన్నమాట. త్వాం భక్తాస్మహే, నిన్ను మేము భజిస్తున్నాము అంటున్నారు ఇందులో. భక్తాస్మహే, వ్యస్మరన్, అభవత్ అనేవి 3 పరిపూర్ణమైనటువంటి క్రియలు అని అనుకుంటున్నాం. ఇక మిగిలినవన్నీ మనం ప్రతిపదార్థం చెప్పుకుంటూ చెప్పేసుకుందాం. తర్వాత ఇందులో జ్ఞాపకం పెట్టుకొని అంటే మరి జాగ్రత్తగా అనుసంధానం చేయవలసినటువంటి పదాలు 2 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఒక్కలాగే అనిపిస్తాయి, ఇవి 2 సంఖ్యలోకి వస్తాయి. అది కూడా మీరు నోట్ చేసి పెట్టుకుంటున్నాని. ఇక్కడ ద్యూతము అనే ఒక పదం ఉంది, దూచ్యము అనే ఒక పదం ఉంది. యద్యూతే అంటూ శ్లోకం ప్రారంభమవుతోంది. అక్కడ దా కింద యావత్తు ద్యూతము అని, తర్వాత దూచ్యము అని తా కింద యావత్తు. త 2 అక్షరాలు ఈ 2 చోట్ల సమానమే. ఒక చోటేమో దకారం కింద యకారం ఉంటుంది, ఒక చోట తకారం కింద యకారం ఉంటుంది. ఇప్పుడు పదాలు ఎలా మనం పలకాలి అంటే ద్యూతము, దూచ్యము అని 2 పదాలు. దూచ్యము అంటే దూతగా వెళ్ళడము,
జ్యూతము అంటే పాచికలు ఆడడము, జూదము అని అర్థం అన్నమాట. జూదం అనే అర్థంలో దా కింద యావత్తు వస్తుంది. దూత్యము అంటే రాయబారము అనేటటువంటి అర్థంలో తా కింద యావత్తు ఉంటుంది. ఇది శ్లోకాన్ని అనుసంధానం చేసేటప్పుడు తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవలసినటువంటి అంశం. ఇప్పుడు జ్యూతం అనే పదంతో శ్లోకం ప్రారంభమవుతోంది. యత్ జ్యూతే అని ప్రారంభం చేస్తున్నారు. ఏ జూదంలో అయితే విజయ అపదాన గణన, విజయాన్ని పొందడం, ఆ జయం కలిగినటువంటి అంటే విజయశీలత అని అనుకుంటున్నాం. విజయాపదాన గణన, అపదానం అంటే జయం పొందడం అన్నమాట. అలా జయం పొందినటువంటి వృత్తాంతాన్ని గణన లెక్కించుట అని అర్థం. విజయ అపదాన గణన, జూతంలో ఎన్ని మార్లు ఈయన విజయాన్ని పొందేడు అనే దాన్ని లెక్కించుట దేంతో అయింది అంటే కాళింగ దంత అంకురై, కాళింగుని యొక్క దంతాంకురములతో, దంతములు అంటే పళ్ళు, ఇక్కడ అంకుర సత్యము చిగురు అనేటటువంటి అర్థం కాకుండా షార్ప్ ఎడ్జ్ కలిగినటువంటి అంటే తీక్ష్ణమైనటువంటి చివరలు కలిగినటువంటి దంతములు అని అర్థం అన్నమాట. అంటే చాలా సూదిగా ఉండేటటువంటి దంతములు అని అర్థం, పళ్ళు అని అర్థం. కాళింగరాజు యొక్క దంతాంకురములతో ఎవరి జూదములో విజయము గణింపబడినదో అంటున్నారు. ప్రతిపదార్థం చెప్పేసుకుని వివరణ చేసుకుందాము. ఇది కొత్త విషయం, ఇది మనం తెలుసుకుందాం. యద్విశ్లేషలవోపి, ఎవరి విశ్లేష లవం అంటే ఒక్క క్షణం దూరమైనాడు ఆయన, అంతే. లవం అంటే లేశం, విశ్లేష లవం ఒక్క క్షణం దూరమైతే కాళీయ భువే, ఆ కాళింది కాళీయ సర్పం ఉన్నటువంటి ఆ మడుగులో కోలాహలాయ అభవత్, ఓ గొప్ప రాద్ధాంతాన్ని సృష్టించేసింది. ఎవరు ఒక్క క్షణం దూరమైతే అంటున్నారు. అంటే శ్రీకృష్ణునికి బలరాముడు ఒక్క క్షణం దూరమైతే చాలు, ఆ జరిగినటువంటి ఆ రాద్ధాంతమంతా మనకు తెలుస్తూనే ఉంది. ఎక్కడ అంటే కాళీయ భువే కోలాహలాయ అభవత్, కోలాహలానికి కారణము అభవత్ అయిందో. దూత్యేనాపి, దూత్యము అంటే రాయబారం. దూత్యేన ఎవరి రాయబారంలో, దూత్యేన అపి, అపిచ అనుకొని మనం పెట్టుకోవాలన్నమాట, ఇంకా అంటూ పెట్టుకోవాలి. దూత్యేన రాయబారంతో, యస్య దూత్యేన ఎవరి రాయబారం వల్ల అంటే ఎవరి సందేశం వల్ల, గోపవనిత గోపికలు కృష్ణస్య శ్రీకృష్ణుని యొక్క ఆగసాం అంటే తప్పులని, శ్రీకృష్ణుడు తమ పట్ల చేస్తూ ఉండేటటువంటి ఆ తప్పులు అంటే తమకి దూరం అవ్వడం, మళ్ళీ రాకుండా ఉండడం, మాట్లాడకుండా ఉండడం, ఇలాంటివన్నీ అన్నట్లు గోపవనితలు వాటిని తప్పు పట్టుకుంటున్నారు. కృష్ణాగసాం కృష్ణుని యొక్క దోషాలని వ్యస్మరన్ మరిచేపోయారు. మొదటైతే మనస్సు నిండా కోపం ఉంది, కానీ బలరాముడి సందేశాన్ని విన్న తర్వాత ఇంకా వాళ్ళకి అసలు శ్రీకృష్ణుడి పట్ల మరొక భావమే లేకుండా ఆయన తమ పట్ల ఇలా ప్రవర్తించాడు అన్న విషయాన్ని వారు మరిచిపోయారు. అలాంటి తం అటువంటి తం త్వం అటువంటి నిన్ను, ఎలాంటి వాడివి నువ్వు, ఎవరింతకీనా అంటే బలరామ పదాన్ని ఎక్కడా ప్రయోగించడం లేదు చూడండి. క్షేమ కృషీవలం, క్షేమాన్ని పండిస్తాడు ఆయన. కృషీవలుడు అంటే రైతు, క్షేమ కృషీవలుడు జగక్షేమాన్ని పండించేటటువంటి రైతు. అవునా, రైతైనా అదిగో అదిగో నాగలి ఉందండి చూడండి, ఆయన పట్టుకున్నది హలధరం, ఎంత బాగా చెప్తున్నారో చూడండి. క్షేమ కృషీవలం హలధరం భక్తాస్మహే, అలాంటి త్వాం
భక్తాస్మహే, నీకు భక్తులమై నిన్ను చేరుతున్నాము, నిన్ను భజిస్తున్నాము అనేటటువంటి భావనతోటి బలభద్ర రూపంలో ఉండేటటువంటి పరమాత్మని గురించి ప్రస్తావన చేస్తున్నారు ఇందులో. మూడు అంశాలు ఇందులో ప్రధానంగా ప్రతిపాదన చేయబడ్డాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి, జూదం ఆడడం, ఆ జూదంలో విజయాన్ని పొందడం, ఆ విజయం ఎన్నిసార్లు వరించిందో దాన్ని లెక్క పెట్టడం, ఆ లెక్క పెట్టడానికి కావలసినటువంటి పరికరాలు ఏవి అంటే కళింగ దేశపు రాజు యొక్క పళ్ళు, దంతములు. ఇది ఒక విలక్షణమైనటువంటి సన్నివేశం. ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనడానికి ఇది ముందు మనం తెలుసుకుందాం. ఇది ఏదో పౌరాణికమైనటువంటి ఒక ప్రసిద్ధి అంటూ వ్యాఖ్యానాలలో రాస్తారు. భాగవతంలోనూ మహావిష్ణు పురాణంలోనూ కూడా కొంచెం దీని సూచన మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికే చాలా టైం అయిపోయింది కాబట్టి ఇవి చెప్పేసేసిన తర్వాత మిగిలినవి చెప్పుకుందాం. ఇప్పుడు మనం వ్యూహ రూపాన్ని గురించి చెప్పుకున్నప్పుడు రామచంద్రుడు శ్రీమన్నారాయణుడు 4 అంశాలలో రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులుగా అవతరించినట్లే శ్రీకృష్ణావతార సందర్భంలోనూ కూడా 4 రూపాలని ధరించి వచ్చాడు అని అనుకున్నాము. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ రూపాలని ధరించి వచ్చాడు అని. అంటే అప్పుడు బలరాముడు సంకర్షణుడుగా ఉన్నాడు అంటే నారాయణ అంశ, నారాయణ అవతారమే అనేది మనకు అక్కడ ఒక చోట స్పష్టపడుతుంది. కానీ ఇక్కడ మనకి విభవ రూపంగా చెప్తున్నారు ఇందులో. ఆ విభవరూమూర్తిగా ఉన్నప్పుడు ఎలాగైతే పరశురాముడిది రాముడిది ఒకే కాలమైందో అలాగే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మది బలరామస్వామిది కూడా ఒకే సమయమైంది, కాస్త ముందు ఆయన జన్మించినటువంటి వాడు. అందుకే తమిళంలో మన దివ్య ప్రబంధాలలో బలరాముడు అని అనరు, ఆయన ఏమంటారు, నంబి మూర్త పిరాన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, వ్యాఖ్యానాలలో బలరామ పదానికి బదులుగా వాళ్ళు ఉపయోగించేటటువంటి వ్యవహారం ఏది అంటే నంబి మూర్త పిరాన్. నంబి అంటే గుణపూర్ణుడు అని అర్థము, మూర్త పిరాన్ అంటే ముందు పుట్టినటువంటి వాడు అని అర్థం అనమాట. అనుజుడు అయినాడు లక్ష్మణస్వామి, అగ్రజుడు అయినాడు బలరామస్వామి. పరశురాముడు అన్నప్పుడు పరశు పరికర్మ అని ఆ పరశువే ఆయనకి నిరూపకంగా పరశురాముడు పరశురాముడు అని ఎలా అంటామో, బలరాముడు అన్నప్పుడు కూడా బలము కలిగినటువంటి వాడు, అందుకని బలరాముడు అని బలమే నిరూపకంగా కలిగినటువంటి వాడు అని చెప్పబడుతున్నారు. ఇక పరశువుకి అక్కడ ప్రాధాన్యం ఇచ్చారు, కానీ ఇక్కడ ఆయన పట్టినటువంటి ఆ ఆయుధానికి పెద్దగా ఏమీ పెద్ద ప్రాధాన్యం ఏమీ లేదు. రాముడిగా ఆయన అవతరించినప్పుడు శార్ంగాన్ని ధరించిన అది పంచాయుధాలలో ఒకటి అయింది. శ్రీకృష్ణ పరమాత్మ అయితే ఎప్పుడూ శంఖచక్ర గదా పాణి అయ్యే కనిపిస్తూనే ఉన్నాడు. ఆయన పంచాయుధాలని ధరించే పుట్టడం కూడా అలాగే పుట్టాడు. పరశువు అంటే గండ్రగొడ్డలు పట్టుకున్నాడు, రౌద్రానికి సూచకంగా అక్కడ బాహువనాన్ని ఛేదించాడు అని అన్నాం. ఈయన పట్టుకున్నది ఒక నాగలిని పట్టుకున్నాడు. ఈయన ముసలి అని కూడా అంటారు, రోకలి నాగలి 2 ఆయుధాలుగా కలిగిన వాడు అంటారు. ఈ అవతారాన్ని ధరించినప్పుడు తాను చేయవలసినటువంటి దుష్ట శిక్షణం కోసం పెద్ద బలమైనటువంటి ఆయుధం ఏది అక్కర్లేదు. శక్తి తనకే ఉంటే దేనితోనైనా కార్యాన్ని సాధించగలుగుతాడు కాబట్టి హలాన్ని ఆయన ఆయుధంగా పట్టి ఉంటున్నాడు అంటారు. అందుకే హేలా హలి అని మనకి హేలాహలిన్ అని సంబోధిస్తున్నారు. అంటే ఆ పని హేళగా చేసేస్తున్నాడు. దీనికి ఎందుకండి అంత, అవేం అక్కర్లేదు, ఈ సూదితో అయిపోతుంది ఈ పని అని అనుకున్నట్లుగా చిన్న ఆయుధం చాలు, తేలికైన ఆయుధం చాలు, ఈ పని కోసం పెద్దగా బలమైనటువంటి ఆయుధాలు పట్టుకోవలసినటువంటి అవసరం లేదు అన్నట్లుగా ధరించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విభవ రూపం హేలాహలి అయినటువంటి, అందుకే హలధరుడు అని ఇందులో చెప్తున్నారు. ఇప్పుడు ఈ కాళింగ దంతాంకురై అన్న దాంట్లో మనకి వ్యాఖ్యానంలో చెప్పినటువంటి అంశం ఏది అనంటే, జూదం ఆడేరు అంటే పాచికలాట అది ఆడేరు. అలా ఆడినప్పుడు ఆ రోజులలో, ఇది మహాభారత కాలమే కదా, అందుకని రాజులైనటువంటి వారు అధికారంలో ఉన్నవారు దాని పట్ల ఒక ఇష్టాన్ని కలిగి ఉండేవారు. ఆడడం కూడా అందరూ చూస్తూ ఉంటారు. నంబి మూర్త పిరా, మూర్త కాకుండా మూర్త తాకింద తావత్తు ముందు పుట్టిన అనేటటువంటి అర్థంలో వస్తుంది అనమాట. అలాగా ఆ సమయంలో
ఒక చిన్న విశేషం జరిగింది. మామూలుగా చెప్పింది ఇక్కడ ఎలా ఉన్నది అనంటే, ఆ కళింగ దేశపు రాజుతో ఆయన జూదం ఆడదాము అని అనుకున్నాడు. ముందుగా వాళ్ళ నిర్ణయం ఏమిటి అంటే, ఎవరు ఓడిపోతే వాళ్ళకి ఒక చెంపదెబ్బ తినాలి, వాళ్ళ పళ్ళు రాలగొట్టాలి అనేదనే ఒక నియమం అన్నమాట. అలాగా ఆ రాజుతో ఆయన ఆట ఆడినప్పుడు ఒక్కొక్కసారి గెలిచిన వాడు ఓడిన వాడిని చెంపదెబ్బ కొడుతూ ఉండాలి అనేది పెట్టుకున్నప్పుడు, ఆ కళింగ రాజుతో ఈయన జూదం ఆడుతూ ప్రతిసారి ఈయన గెలుస్తూ వస్తున్నాడు, కొడుతూ వస్తున్నాడు, కొడుతూ వస్తున్నాడు. ఆఖరికి పళ్ళన్నీ రాలిపోతే అప్పుడు ఆట పూర్తయిపోయినట్టు లెక్క అనమాట. ఎన్ని రౌండ్స్ వేయాలి అనే దానికి నిదర్శనం ఏమిటి అంటే, వాడి నోట్లో ఉండే పళ్ళన్నీ రాలిపోయేంత వరకు వీళ్ళ ఆట సాగుతూనే ఉంటుంది అనమాట. అలా ఆయన మొత్తం పళ్ళన్నీ ఊడగొట్టి ఎన్ని పళ్ళు రాలేయో అన్ని మార్లు ఈయన విజయాన్ని పొందినట్టు అనేటటువంటి ఒక పౌరాణిక గాథ బ్రహ్మ పురాణంలో ఉంది అని ఇందులో చెప్పారు మనకి. ఇది అయి ఉండవచ్చు. కానీ ఇంకొంచెం చిన్న మోడిఫికేషన్ తోటి మనకి భాగవతంలోను అలాగే శ్రీ విష్ణు పురాణంలో కూడా కనిపించేటటువంటి సన్నివేశం కాళింగదంతాంకురై అని ఈ కళింగరాజు యొక్క ప్రస్తావన మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అదే రాళ్ళ కొట్టడం, మొత్తం అన్ని పళ్ళు రాలడం అని కాకపోయినా ఇక్కడ దంతాంకురాల ప్రసక్తి, కళింగ దేశపు రాజు ప్రసక్తి మనకి భాగవత కథలో అలాగే విష్ణు పురాణంలో కనిపిస్తుంది. ఏమిటి సన్నివేశము అని అంటే, రుక్మిణీ కళ్యాణం సంగతి బాగా ప్రసిద్ధమైనది. ఆ రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేయడం ఆయన అన్నదమ్ముడికి ఇష్టం లేదు. ఆయన పేరు రుక్మి అని ఆయన పేరు. చెల్లెల మీద ఎంత ప్రేమో శ్రీకృష్ణుని పట్ల అంత వైముఖ్యం ఉన్నటువంటి వాడు ఆయన. పెళ్ళై పిల్లలు పుట్టి మనవలు పుట్టినా సరే శ్రీకృష్ణుని పట్ల మాత్రం ఆయనకి ఆభిముఖ్యం కలగలేదు, ద్వేషం తొలగలేదు. అవసరం వస్తే వాళ్ళని అంతం చెయ్యాలి అనేటటువంటి దృష్టితోటే ఉన్నాడు ఆయన. కానీ తమాషా సంబంధాలు మాత్రం కలుపుకుంటున్నారు, ఇచ్చిపుచ్చుకోవడాలు మాత్రం అవుతూనే ఉన్నాయి. శ్రీకృష్ణుడికి రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడు అనేటటువంటి కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడికి రుక్మావతి అనేటటువంటి తన కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తున్నాడు. ఎందుకని? చెల్లెల మీద ప్రేమతోటే. అంతే. కృష్ణుడి మీద ప్రేమ లేకపోయినా, ఇష్టం లేకపోయినా రుక్మిణి మీద ఉండేటటువంటి ప్రేమతో మేనరికం చేస్తున్నారు. అంతటితో ఆగలేదు. ఆయన మనవడికి అంటే కృష్ణుడి మనవడు అనిరుద్ధుడికి కూడా తన మనవరాల్ని ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు. రోచన అని ఆ అమ్మాయి పేరు అనమాట. ఆ పెళ్లికి మొత్తం ఈ మగ పెళ్లి వారందరూ కూడా రుక్మి ఉండేటటువంటిది భోజకటకానికి తరలి వస్తారు. వివాహ వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఆ సందర్భంలో ఇదే మంచి అవకాశము అని ఒక ఉపాయం చెప్తాడు ఆ రుక్మికి స్నేహితుడైనటువంటి కళింగరాజు అంటారు. అసలు ఈయనకి కోపం కృష్ణుడి మీద కంటే కూడా బలరాముడి మీద కోపం ఉంది. ఎందుకు బలరాముడి మీద కోపం అంటే, రుక్మిణీ కళ్యాణం సందర్భంలో రుక్మిణీదేవిని ఎత్తుకొచ్చినప్పుడు చంపేయడానికి కృష్ణుడు సిద్ధపడుతూ ఉంటే రుక్మిణి వద్దు వద్దు తలగొరికి వదిలే అవమానించి వదిలే చాలు అని బలరాముడే అప్పుడు ఉపాయం చెప్పాడు. ఎలాగైతే రావణాసురుడు దూతవధకి ఆజ్ఞాపిస్తే విభీషణుడు అవమానించి పంపించు అని చెప్పాడో, అలాగే ఇక్కడ బలరాముడు సలహా మేరకి అవమానించి తలగొరిగి పంపించేశాడు. అప్పటి నుంచి రుక్మికి చాలా కోపంగా ఉందన్నమాట. సరే ఇప్పుడు టైం వచ్చింది అని అనుకున్నాడు. కళింగరాజు స్నేహితుడు ఏం సలహా ఇచ్చాడు అంటే, ఆ బలరాముడు ఉన్నాడు చూసావా, ఆయన వస్తాడు, ఆయనతో మనం ఒక జూదం ఆడదాము. ఎంచేత అంటే ఆయనకి జూదం రాదు, ఆయనకు ఆడడంలో పాఠవం లేదు, కానీ ఇష్టం మాత్రం ఉంది, దాని మీద ఇంట్రెస్ట్ మాత్రం. క్రికెట్ రాకపోయినా క్రికెట్ చూస్తూ ఉంటారు చూసారా కొంతమంది, అలాగా చాలా ఇష్టం ఉంది. అంచేత జూదం రాని వాడిని గెలవడం ఎంతసేపు కనుక ఈ రకంగా మనది పై చేయి అవుతుంది, ఆయన అవమానం చేసి పంపించచ్చు. అందుకని మగ పెళ్లి వారిని పెద్ద దానిగా వస్తారు వాళ్ళు, ఇలా ఆయన్ని ఓడిద్దాము అని సలహా చెప్పాడు కళింగరాజు. సరే అవుతోంది, వచ్చారు, జూదంతా ఆడదామన్నారు. ఈయనకి ఇష్టం కూడా బలరాముడికి, అందుకని జూదం మొదలైంది. ఆయన బాగా ఆరితేరినటువంటి వాడు రుక్మి, అందుకని ఆయన ప్రతిసారి పణం పెడుతున్నారు, ఆయనే గెలుస్తున్నాడు. పణం పెడుతున్నారు, ఆయనే గెలుస్తున్నాడు. ఒకసారికి పణం ఎక్కువ అవుతుంది కదా, ఇన్ని బంగారు నాణ్యాలు, వెయ్యి
10,000 ఇలా కోటి బంగారు. బలరాముడు ఓడిపోతూనే ఉన్నాడు, కానీ అయినా పందెంలో మళ్ళీ ఆయన పందెం వేస్తూనే ఉన్నాడు అనమాట. అలా 1000 బంగారు నాణాలు ఓడిపోయాడు బలరాముడు. 2, 3 ఆటలు అయిన తర్వాత ఇవి కూడా ఓడిపోతున్నాయి. ఆ పక్కని చూస్తూ ఉండేటటువంటి కళింగరాజు పళ్ళన్నీ కలిపేటట్టుగా పెద్ద నవ్వు నవ్వాడట. ఇది బలరాముడు గమనిస్తున్నాడు అనమాట. అంటే ఓహో నీకు ఆటలో ఏమీ తెలియదు అన్నట్లుగా ఆయన ఈసడించాడు, ఆయన వెటకారం చేశాడు, పళ్ళన్నీ కనిపించేటట్లుగా నవ్వేడుట ఆయన. సరే, మళ్ళీ పందెం పెట్టాడు. ఇప్పుడు కోటి బంగారు నాణాలకి పందెం పెట్టాడు బలరాముడు. మళ్ళీ వేశాడు పాచికలో ఆ రుక్మి. ఈసారి ఈయన గెలిచాడు, బలరాముడు గెలిచాడు అన్నమాట. నేనే గెలిచాను అని ఒకసారి జయధ్వానం చేశాడు. చేస్తే రుక్మి దానికి ఒప్పుకోలేదు. నువ్వు గెలవడం ఏమిటి, అసలు నీ పణానికి నేను ఒప్పుకునే లేదు అన్నాడు ఆయన. నువ్వు పణం పెడదావన్నావు, నేను ఓకే అంటే కదా, ఇద్దరం ఒడంబడితే కదా అప్పుడు గెలుపు ఓటమి అనేది. నేను ఒప్పుకోను, నేను అసలు అనలేదు, నేను ఓకే చెయ్యలేదు. ఇప్పుడు నీ పాచిక నువ్వు గెలిచినా, నువ్వు అన్నది అయినా నువ్వు గెలిచినట్టు కాదు, నేనే గెలిచాను అన్నాడు ఆయన. ఎలా తేలుతుంది? అప్పుడు ఆకాశవాణి చెప్పింది, ఈయన తప్పు మాట్లాడుతున్నాడు, పాచిక వెయ్యడానికి ఒప్పుకున్నాడు అంటే అంగీకరించినట్టే కదా, నోటితో ఓకే అని ఉండకపోవచ్చు, అంచేత ఈయనది అధర్మ జీవితం అవుతోంది, బలరాముడే గెలిచాడు అని ఆకాశవాణి చెప్పింది. అది ఇష్టం లేక ఈ కాళింగుడు పైకి దూసుకొని వస్తే నవ్వాడు కదా. ఎవడైతే నవ్వాడో పళ్ళన్నీ కనిపిస్తూ ఇప్పుడు రుక్మితోటి తలబడ్డప్పుడు కళింగరాజు అడ్డుకుంటే అప్పుడు ఒక్కసారి ఆయనని చెంపదెబ్బ కొడితే మొత్తం పళ్ళన్నీ రాలిపోయాయి ఆయనకి. అంటే బలరాముని యొక్క విజయాపదాన గణన ఆ రకంగా చేశారు అని ఇక్కడ అనుకోవచ్చు. అక్కడ ఏం చెప్పలేదు, యుద్ధంలో కళింగరాజు యొక్క దంతాలని కూడగొట్టాడు, ఆయనని ఒక్కసారి బభంజ గుద్దాడు. ఒక్క గుద్దు గుద్దేసరికల్లా అప్పుడు ఆయన పళ్ళన్నీ రాలిపోయినాయి. ఏ పళ్ళన్నీ కనిపించేటట్లుగా ఇంతకు ముందు ఆయన అపహాస్యం చేశాడో ఆ పళ్ళని రాలగొట్టాడు అంటారు. తర్వాత రుక్మిణి కూడా బలరాముడు వధించాడు అనేది భాగవతంలో, విష్ణు పురాణంలో ఉండేటటువంటి సన్నివేశం అన్నమాట. అంచేత యద్యూతే విజయాపదాన గణన కాళింగ దంతాంకురై అన్నది ఇక్కడ మనకి కనిపిస్తుంది. అక్కడైతే బ్రహ్మపురాణంలో స్పష్టంగా ఉందేమో, ఆ కోరలు ఆయనకి ఈయనకి పడింది అన్నట్టుగా కూడా ఉండవచ్చు. కానీ భాగవతంలో అయితే మనకి ఇది స్పష్టంగానే కనిపిస్తుంది. పళ్ళు రాలగొట్టడం అది విజయాన్ని పొందిన సమయంలో అనేదానికి ఇది ఒక విశేషమైనటువంటి సన్నివేశాన్ని మనకి. బలరాముడి గురించి మనకి ఎక్కువ విషయాలు కనిపిస్తూ ఉండవు. ఎందుకంటే దీన్ని చాలా చెప్తారు వేదాంత దేశకుల శ్లోకాన్ని మనం తర్వాత అనుసంధానం చేసుకుంటాం కదా. అది ఎలాగ మనం ఇంతకు ముందు నరసింహస్వామి రూప వైభవాన్ని గురించి చెప్పుకున్నప్పుడు క్షీరన్యాయేన సంగమితాంగతం అని చదువుకున్నాం. పాలు పంచదార కలిసిపోవడం అని అన్నప్పుడు ఆ పాలు పంచదార కలిసిపోయినప్పుడు భోగ్యత అని మనం అనుకోవాలి అని అక్కడ అర్థం చూసారా. తమాషాలు, రాముడు లక్ష్మణుడు ఉన్నప్పుడు రామచంద్ర స్వామికి లక్ష్మణ స్వామి ఒక నీడలా ఉన్నాడు. ప్రత్యేకించి లక్ష్మణ స్వామిని ఒక వ్యక్తిగా కూడా గుర్తించలేదు. ఎందుకంటే రమమాణ వనేత్రయ అన్నట్లుగా వాళ్ళిద్దరి ఆనందమే తనకి ఆనందం అన్నట్లుగా చెప్తూ ఉంటారు. అలాగే లక్ష్మణస్వామి కూడా కొన్ని పరాక్రమాలను చూపించినా సరే అవి రాముడి పరంగానే చేసేసి ఆళ్వార్లు కీర్తనం చేస్తూ ఉంటారు. శూర్పణఖ ముక్కు చెవులు కోసినది ఎవరు? లక్ష్మణస్వామి. కానీ ఆళ్వార్ల యొక్క ఆ పాటలలో అది రామచంద్రుడికే అన్వయించి చెప్పేస్తూ ఉంటారు. నిజానికి చేసినది లక్ష్మణస్వామి అయినా సరే. అలాగే కృష్ణావతారంలో కూడా రాక్షస సంహారం చాలా వరకు శ్రీకృష్ణ భగవానుడే చేశాడు చిన్నపిల్లలు అయినప్పుడు. కానీ అన్నో ఎన్నో బలభద్రుడు కూడా చేసినవి ఉన్నాయి. ప్రలంబాసుర సంహారమని, ధేనుకాసుర సంహారమని ఇలాంటివన్నీ చేసినటువంటి వాడు బలరాముడే చేశాడు. కానీ ఇవన్నీ కూడా కృష్ణుడి అకౌంట్ లోకే వెళ్ళిపోతూ ఉంటాయి. ఎంచేత అంటే శ్రీకృష్ణుడు ఆ కౌమారం దగ్గర నుంచి చేసినటువంటి లీలలన్నీ బలరాముడి ప్రమేయం లేకుండా చేసినవి కానే కాదు. కాకపోతే ఎలా కలిసిపోయాడు ఆయన అంటే ఏది చేసినా ఆ కృష్ణలీలలో బలరాముడు తోడుగానే ఉన్నాడు. చాణూర ముష్టికలని
కృష్ణుడు ఒక్కడే బ్రహ్మరించాడా? ఒకరిని ఒకరు చానూరుడితో కృష్ణుడు తలపడ్డాడు, ముష్టికునితోటి బలరాముడు తలపట్టినాడు. కృష్ణ బలరాములు ఇద్దరూ సమానంగానే విజృంభించారు, సమానంగానే పరాక్రమాన్ని చాటిన ఫోటోలన్నీ కృష్ణుడివే వేస్తున్నారు. చూడండి, మనం ఉన్న ఫోటోలు తీసినా మనవి కాకుండా ముఖ్యమైన వాళ్ళ ఫోటోయే దాన్ని కట్ చేసి మనది ఎడిట్ చేసి వేసేస్తూ ఉంటారు చూసారా? అలా వచ్చేసింది కీర్తి శ్రీకృష్ణ స్వామికి. అయినా అందులో బలరాముని యొక్క ఆ ఇది కలిసే ఉంది అని అంటారు. అక్కడ పాలు ఉన్నాయనుకోండి, పాలని పాలగానే తాగేయగలుగుతాం, పాలు సహజంగానే భోగ్యంగా ఉంటాయి. పాలు సహజంగా ఉత్పత్తి అయినటువంటి వస్తువు, మధురమైనటువంటి వస్తువు. అలాంటి పాల లాంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు అయితే ఆ పాలకి ఇంకా రుచి రావాలి అంటే అందులో పంచదార కలిపితే ఇంకా రుచిగా ఉంటుంది. ఇప్పుడు పాలు ఎంత తియ్యటివో పంచదార కూడా అంత తియ్యటినే. పాలకి పంచదారకి తేడా ఉందా లేదా? ఎందుకు లేదు? పాలు సహజంగా పాలను తయారు చేయక్కర్లేదు, పాలు ప్రకృతి సిద్ధమైనటువంటివి. పంచదార అయితే ప్రాసెస్డ్, పంచదారని మనం తయారు చేయాలి, కానీ పంచదార ఉత్పత్తి అవ్వదు. పంచదారని మనం ఉత్పన్నం చేసుకుంటాము ఒక రకమైనటువంటి ప్రక్రియ ద్వారా. అలాగే బలరాముడు కూడా సంకర్షణుడు అని అనడంలో మనం దీన్ని గుర్తించాలి. ఇంకా పాలనైతే వట్టిగానైనా మనం తాగేస్తాం, కానీ పంచదారనైతే వట్టిగా బొక్కలేం మనం. పంచదార ఆస్వాదించాలి అంటే, ఆ రుచిని మనం అనుభవించాలి అంటే దాన్ని దేంతోనైనా కలిపినప్పుడే దాని యొక్క రుచి మనకి తెలుస్తూ ఉంటుంది. అలాగే శ్రీకృష్ణ లీలలు అంత భోగ్యంగా ఉండడానికి కారణం బలరాముడి చేష్టలు, బలరాముడి యొక్క తోడ్పాటు ఉండటం వల్ల అంటూ దేశకుల యొక్క భావన సాగుతుందన్నమాట. అంచేత ఆయన అన్నీ చేసిన ఆయన వెనక్కే ఉంటాడు అని, ఆయన లేకపోతే మాత్రం కృష్ణుడు ఎంత హడావిడి పడిపోతాడో చెప్తున్నారు తర్వాత. యద్విశ్లేషలవోపి, ఒక్క క్షణం ఏకదాతు వినారామం అని ప్రయోగిస్తారు అక్కడ. ఒక్కసారి ఎందుకో బలభద్రుడు లేడు, ఎప్పుడూ వెన్నంటే ఉంటాడు, ఎప్పుడూ కంట్రోల్లోనే పెడుతూ ఉంటాడు. కృష్ణుడు అలా ఆడవాళ్ళు ఇళ్ళకి వెళుతూ ఉంటే ఇట్రా ఇట్రా ఇటున్నాడు అటున్నాడు అని కంట్రోల్లోనే పెడుతూ ఉంటాడు. పాపం ఈయన కన్సర్ మంచిగా బుద్ధిగా అమ్మగారు ఎలా చెప్తే అలా విని అట. బలదేవర్ పోర్ కీష్ కన్ రాయ్ అని ఆండాళ్ళ తల్లి ప్రయోగిస్తుందే. బలదేవుడు తమ్ముడిలాగా చేతులు కట్టుకొని ఆయన విషయంలో మాత్రం ఎంతో వినయ విధేయతలతోటి ప్రవర్తిస్తూ ఉంటాడు ఆయన. ఆయన ఒకసారి బలరాముడు లేకుండా కాళీయమడుగుకి వెళ్ళాడు అంతే. యద్విశ్లేషలవోపి కోలాహలాయ అభూత్. బలరాముడు లేకపోవడమే ఇంత అనర్థానికి కారణమైంది అంటూ బలరాముడి చేరిక ఎంత శ్రీకృష్ణుడికి రక్షకంగా ఉండేదో ఆయన లేకపోతే. ఇది మనం ఎలా గుర్తించాలి అంటే, భాగవతుల మంగళాశాసన రక్ష భగవంతునికి ఎప్పుడూ అలాగే ఉంటుంది. అందుకే అమ్మవారు అంబరమే తన్నీరోలను సెంపొర్కడలడి సెల్వా బలదేవా అనడంలో, భాగవతులు ఒక్క క్షణం తనకి దూరమైతే తాను ఉండలేడు పరమాత్మ, భగవంతుడు దూరమైతే తాము ఉండలేరు భాగవతులు. అక్కడ బలరాముడు మనకి శేషాంశ సంభూతునిగా, శేషత్వానికి ప్రతీకగా చెప్పబడతాడు. అందుకే నేను అందులోకి వెళ్ళటం లేదు. ఇక్కడ మనం శేషస్వరూపంగా కాదు, భగవదంశగానే మనం ఇక్కడ భావన చేసుకుంటున్నాం కనుక అక్కడికి ఇక్కడికి మనకి కన్ఫ్యూజన్ వస్తుందని ఆ విషయాలు నేను ప్రస్తావన చేయటం లేదు. భగవంతుడే తాను చెప్పుకున్నాడు, క్షణేపితే యద్ విరహోతి దుస్సహ. ఆళ్వందార స్తోత్రంలో మనకి ప్రయోగం ఉంటుంది. భాగవత విశ్లేషము ఒక్క క్షణం కూడా సహించలేనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు పరమాత్మ అని. అందుకే బలభద్రుడు ప్రలంబాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుణ్ణి సంహరించినటువంటి సన్నివేశం దీన్నే మనకి తెలియచేస్తుంది. కృష్ణుడి మీద కోపం, రాక్షసులందరూ కూడా బలరాముణ్ణి అంతం చెయ్యాలని వచ్చినటువంటి వారు కాదు. పూతనతో ప్రారంభమైనటువంటి రాక్షస ఆవేశాలన్నీ కూడా టార్గెట్ ఎవరు, లక్ష్యం ఎవరు అంటే శ్రీకృష్ణ మహాపరమాత్మనే అంతం చెయ్యడం కోసమే. ఆయనే కదా తనకి శత్రువుని, కంసుడికి భయం. అష్టమగర్భమైనటువంటి వాడే, బలభద్రుడు కాదు కదా. అంచేత బలభద్రుడి మీద ఎప్పుడూ ఏ రకమైనటువంటి దృష్టి లేదు. కానీ ప్రలంబాసురుడు బలభద్రుణ్ణి లేకుండా చేసేద్దాము అని అనుకున్నాడు. వాళ్ళ ఆటలో రెండు పక్షాలుగా విడివడి
ఒకరు కృష్ణుడు ఒకరు బలరాముడు రెండు జట్లు అయిపోయారు, రెండు టీమ్స్ గా మారిపోయారు. అలా మారిపోతున్నప్పుడు గోపవేషంలోనే వచ్చాడు ఈ రాక్షసుడు, ప్రలంబుడు అనేటటువంటి రాక్షసుడు. వచ్చి కృష్ణుని పక్షానికి చేరాడు ఆయన. ఇప్పుడు కృష్ణ పక్షము బలరామ పక్షము. ఎవరు ఓడితే ఓడిన వారు గెలిచిన వారిని భుజాల మీద మోసుకుని లక్ష్యం దాకా తీసుకుని వెళ్ళాలి అనేది ఒక నియమం అన్నమాట, ఆటలో పెట్టుకున్నటువంటి నియమం. కృష్ణుడి పక్షంలో వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు వాళ్ళు బలరాముణ్ణి మొయ్యాలన్నమాట. ఆ మొయ్యడం కోసం ఈ ప్రలంబుడు సిద్ధపడినాడు. బలరాముణ్ణి మొయ్యాలని ఎందుకు అనుకున్నాడు అంటే, ఈ రకంగా బలరాముణ్ణి దూరంగా తీసుకుని వెళ్ళి అంతం చేసేయాలి అనేది లక్ష్యం. ఇదేంటి ఈ ఆలోచన ఏంటి అంటే, బలరాముడు లేకపోతే కృష్ణుడు ఉండడు, బలరాముడు బలం లేకపోతే శ్రీకృష్ణుడు ఉండనే ఉండడు. కృష్ణుడిని అంతం చేయడం అంటే బలరాముడిని అంతం చెయ్యడమే అనేటటువంటి ఒక భావన అక్కడ కనిపిస్తుంది. యద్విశ్లేషలవోపి అంటే రాముడికి కృష్ణ పరమాత్మకి బలరామునికి ఉండేటటువంటి ఆ సాన్నిహిత్యం మనకి చెప్తుంది. ఆయన జాగ్రత్త లేకపోతే శ్రీకృష్ణుడు ఇదిగో కాళీయ మడుగులో ఇంత హడావిడిని చేశాడు అంటున్నారు. ఇక బలరాముడు ఘటకులు అని చెప్తారే మహానుభావులు, ఆ ఘటకత్వం ఎలాగా అనంటే, దూత్యేనాపిచ గోపవయస్య గోపవనిత. ఇంకా బలరాముడు మళ్ళీ, శ్రీకృష్ణుడైతే మళ్ళీ వెనక్కి రాలేదు, కానీ బలరాముడు మళ్ళీ ఆ బృందావనానికి వెళ్ళాడు. ఆ గోపస్త్రీలతో గోపకులతో నంద యశోదలతో శ్రీకృష్ణ వైభవాన్ని గురించి చెప్పాడు. అదొక పెద్ద సన్నివేశం, మంచి సన్నివేశం అన్నమాట. అలా వెళ్ళినప్పుడు కృష్ణుడి గురించి అందరికీ ఆరాటమే. ఎలా ఉన్నాడు, మమ్మల్ని కలుస్తున్నాడా లేదా, మా ఊసు ఎత్తుతున్నాడా లేదా, అయినా ఆయన ఊసు మాకెందుకులేండి. ఆ సన్నివేశం చదివితే చాలా అందంగా ఉంటుంది. అలాంటి వాడితో మేము అసలు వాడి గురించి తలుచుకోండి, మమ్మల్ని ఇంత బాధ పెట్టిన వాడు, మమ్మల్ని మర్చిపోయిన వాడిని మేం మాత్రం మర్చిపోకుండా ఉంటామా, ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ కృష్ణుడి మీద తమకు ఉండేటటువంటి ఆ కోపాన్ని వాళ్ళు ప్రదర్శిస్తారు. అంటే ఇలా చేశాడు అలా చేశాడు అని నిష్ఠురోక్తులు అనమాట. అలా మాట్లాడితే నిజంగా వ్యతిరేక భావన ఉన్నవాళ్ళైతే దాన్ని మరింత పెంచుతారు. కానీ అప్పుడు బలరాముడు మాట్లాడినటువంటి మాటల వల్ల వాళ్ళకి శ్రీకృష్ణ ప్రేమ మరింతగా ఇనుమడించింది. మనని ఇంత బాధ పెట్టాడే అనేటటువంటి విషయమే వాళ్ళు మరిచిపోయారు అంటారు. దాన్నే సందేశై సామ మధురై ప్రేమ గర్భై అగర్వితై రామేణ ఆశ్వసితా గోప్య అని శ్రీ విష్ణు పురాణంలో ఉండేటటువంటి ఒక శ్లోకం చాలా ప్రసిద్ధమైంది. రామేణ ఆశ్వసితా గోప్య కృష్ణస్య అతి మనోహరై అంటారు. కృష్ణస్య అతి మనోహరై సందేశై ఆశ్వసితా గోప్య రామేణ బలరాముని చేత ఊరడింపబడ్డారు గోపికలు. దాన్ని ఆధారంగా చేసుకుని వ్యస్మరన్ అంటున్నారు. అక్కడైతే ఆశ్వసితా అన్నారు పరాశర మహర్షి, భట్టరు వారు వ్యస్మరన్, అసలు కృష్ణుడి దోషాలే వాళ్ళకి గుర్తులేనంతగా కృష్ణ ప్రేమని నింపాడు తన మాటలతోటి బలరాముడు అని. మూడు సన్నివేశాలని, మూడు వైభవాలని, ఒకటి బల పరాక్రమాలకు సూచకమైనది, మరొకటి స్వామితో అత్యంత సాన్నిహిత్యాన్ని కలిగి ఉండేది, మరొకటి భగవంతునితో చేర్చేటటువంటి వైభవం కలిగినటువంటి సన్నివేశం. అలాంటి భగవంతుడి పట్ల ప్రీతిని మరింతగా పెంచేటటువంటి వైభవం కలిగినటువంటి వాడు. అలాంటి త్వాం అటువంటి నిన్ను క్షేమ కృషీవలము, జగత్తుకి క్షేమాన్ని చేసేటటువంటి కృషీవలుడు ఆయన. అంటే జగక్షేమం కోసమే సదా ఆయన సన్నద్ధుడై ఉంటాడు అంటూ ఈ జగత్తుకి మంచిని కలిగచేసేటటువంటి క్షేమ కృషీవలం హలధరం భక్త అస్మహే, ఆ కృషికి సాధనమైనటువంటి ఆయుధంగా కలిగినటువంటి హలధరం, హలం అనేటటువంటి ఆయుధాన్ని కలిగినటువంటి నిన్ను భక్తాస్మహే భజిస్తున్నాము అంటున్నారు విష్ణులో. ఇక్కడ క్షేమ కృషీవలుడు అనడంలో
మరొక చిన్న మాటని చెప్పుకుంటూ మనం పరిపూర్ణం చేసుకుందాం. ఇది ఇంతకు ముందు కృషీవల సజ్ఞము. ఆయన ఒక రైతు. ఆయన ఏమీ నిరాశ చెందకుండా మళ్ళీ మళ్ళీ పంట పండిస్తూనే ఉంటాడు. ఇవన్నీ ఇంతకు ముందు శ్లోకాలలో మనం చెప్పుకున్నాం. ప్రధానంగా 2 శ్లోకాలు, 45వ శ్లోకం, 46వ శ్లోకం. 45వ శ్లోకంలో భూయో భూయో అనేటటువంటి శ్లోకం. 46వ శ్లోకం సార్వ అనేటటువంటి శ్లోకం. అందులో నిస్తంద్రాళో తవ అనే ప్రయోగం ఉంటుంది. ఏ మాత్రం అలసత్వం లేకుండా నిత్యము పంట చూసుకుంటాడు కాబట్టి కృషీవలుడు, నిత్య కృషీవలుడు అని చెప్పబడతాడు. అంటే చీడ పట్టకుండా, పురుగులు తినేయకుండా, పక్షులు తీసుకుని వెళ్లకుండా, క్రూర మృగాలు వచ్చి తినేయకుండా అన్ని వైపులా ఎప్పుడూ జాగరూకుడై ఉండి కాపాడుకుంటూ ఉంటాడు కృషీవలుడు, రైతు తన పంటని. అలాగే పరమాత్మ కూడా మనం ఏమరుపాటుగా ఉన్నా, మనం విషయగ్రస్తులమై ఉన్నా, మనం విషయానుభవంలో మునిగి ఉన్నా, మనం నిద్రపోతూ ఉన్నా, ఆయన నిద్రపోకుండా మనకేం కావాలో వాటిని చేకూర్చేటటువంటి వాడు అనేటటువంటి అర్థంలో క్షేమ కృషీవలం హలధరం. ఇక్కడ హలంతో ఆయన హస్తినాపురాన్ని అంతం చెయ్యడం కోసం ఎత్తిపట్టిన సమయము ఒకటి ఉంది. యమునా నదిని నాగేటి చాలుతో తన వైపు కర్షణం లాగి పట్టినటువంటి సన్నివేశం ఒకటి ఉంది. ఇప్పుడు సమయం లేదు, మీకు తెలిసినవే అయినా రేపు వీలుంటే మనం ఒకసారి ప్రస్తావన చేసుకుందాం. ఇప్పటికీ హస్తినాపురం అంటే ఢిల్లీ ఆ రాజధాని అది కొంచెం దక్షిణం వైపుకి ఎత్తుగా ఉంటుందిట. ఎందుకని అంటే ఈ హస్తినాపురాన్నే మొత్తం పెకలిచ్చి గంగలో కలిపేద్దాము అన్నంత కోపం వచ్చింది ఆయనకి. ఏ సందర్భంలో ఎందుకు అనేది మనకి భాగవతంలో కనిపిస్తుంది. మనం అనుసంధానం చేసుకుని దానికి గుర్తుగా ఇలా ఎత్తి వెయ్యాలనుకున్నాడు, కానీ మళ్ళీ వాళ్ళు ప్రార్థన చేస్తే దాన్ని అలాగే ఉంచాడు. కాబట్టి ఆ ఒక సైడ్ కొంచెం ఉన్నతంగా కనిపిస్తుంది, ఒక్క క్షణం ఉంటే అది గంగలో కలిసిపోయి ఉండేది అని అంటారు. అందుకని హల ఆయుధంతో ఆయన చేసినటువంటి 2 వైభవోపేతమైనటువంటి సన్నివేశాలని జ్ఞాపకం చేస్తూ ఆ అవతార వైభవాన్ని ఇందులో మనకి తెలియజేస్తున్నారు. ఇంకా విశేషాలను యథావకాశం రేపు అనుసంధానం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఈ శ్లోకాన్ని ఇప్పుడు ఉపదేశాత్మకంగా తెలుసుకుందాం.